మనలో ప్రతి ఒక్కరికి ఎవ్రీ సింగిల్ పర్సన్‌కి బిఎండబ్ల్యూ అంటే ఈళ్ళే గుర్తుపడతారు కదా! అగైన్ బిఎండబ్ల్యూ ఎవరిది అంటే ఒక జర్మన్ మ్యానుఫ్యాక్చరర్ అంటారు. అంత బానే ఉంది. బట్ మన ఇండియన్ బ్రాండ్స్‌ని మాత్రం మనం గుర్తుపెట్టుకోం. అసలు ఈ బ్రాండ్ ఉందా అని గూడా అంటారు మీరు. చాలా మందికి లిటరల్లీ ఈ బ్రాండ్ గురించి నేనిప్పుడు ఏదైతే చేస్తున్నానో కమర్షియల్ వెహికల్స్‌లో ఒకప్పుడు 25% మార్కెట్ షేర్ ఉంది మన ఇండియన్‌లో. అండ్ వీళ్ళ యూనిక్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? చెప్తే షాక్ అవుతారు. టాటా వాళ్ళు, మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు కూడా చేయలేకపోయారు ఈ యూనిక్ కాన్సెప్ట్‌ని. అందుకే ఇనిషియల్ డేస్‌లో 25% మార్కెట్ షేర్‌ని క్యాప్చర్ చేసుకుంది ఈ బ్రాండ్. అండ్ మనకి కమర్షియల్ వెహికల్స్ అనంగానే గట్టి మాట్లాడితే 4-5 బ్రాండ్‌లు మాట్లాడతాం. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ ఒకటొస్తుంది. అండ్ యూ కన్సిడర్ అశోక్ లేలాండ్. సో, ఈ 4-5 బ్రాండ్స్ ఉన్నాయి. రైట్. బట్ మీకు తెలియని బ్రాండ్ ఇంకొకటుంది. బట్ అదసలు ఎవరికీ తెలీదు. మీకే కాదు చాలా మందికి తెలీదు. మనం రోడ్ల మీద కూడా చూడడం అది చాలా తక్కువ. బట్ ఒకప్పుడు ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2010-2012 లిటరలీ వాళ్ళ షేర్స్ 50% మార్కెట్ షేర్‌లో పెరిగి అండ్ ద బెస్ట్ పార్ట్ 25% మార్కెట్ షేర్‌ని వీళ్ళు గ్రాబ్ చేసుకున్నారు. అసలు నేను ఏ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నానన్నది లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. సో ఫస్ట్ థింగ్ బిఎండబ్ల్యూ ఎందుకు అన్నాను అంటారా? బిఎండబ్ల్యూ ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఏఎండబ్ల్యూ ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఇదేంట్రా ఏదో చైనాలో దొరికే కాపీ అనుకుంటున్నారా? లేదు. ఇట్స్ అవర్ ఓన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ వెహికల్. అండ్ మన ఇండియన్ అనిరుద్ధ్ అనే ఆయన 2002లో ఈ బ్రాండ్ని స్థాపించారు. సో అసలు ఏఎండబ్ల్యూ అంటే ఏంటి అంటే ఏషియా మోటార్ వర్క్స్. ఓకే. సో ఈ ఏషియా మోటార్ వర్క్స్ అసలు ఏం చేస్తుంది, లేదా వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, వీళ్ళు దేంట్లో దే ఆర్ గుడ్ ఎట్ అంటే దే ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు కమర్షియల్ వెహికల్స్. కమర్షియల్ వెహికల్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి కొన్ని చెప్తా. టిప్పర్ లారీలు, ఓకే, హెవీ ట్రక్స్ ఉంటాయి చూసారా అవి, మైనింగ్లో వాడే హెవీ ట్రక్స్, దానితో పాటు ట్రాక్టర్ ట్రైలర్స్, అండ్ అగైన్ మీడియం స్కేల్ బస్సెస్, డీసీఎమ్స్. సో కంప్లీట్లీ ఏవైతే మన హెవీ వెహికల్స్ ఇంకా కమర్షియల్ వెహికల్స్ మీడియం స్కేల్ ఉన్నాయో వాటి అన్నిటినీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అంత బాగానే ఉంది. ఇలాంటి బ్రాండ్లు చాలా ఉన్నాయి కదా. టాటా కూడా ఉంది. ఎందుకంటే ఈ బ్రాండ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2002లో స్టార్ట్ చేసినప్పుడు, ఇన్కార్పొరేట్ చేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ వెహికల్ లాంచ్ చేసేసరికి 2008 అయింది. ఎందుకంటే ఆబ్వియస్గా ఆర్ఎండి ఉంటుంది, ఫ్యాక్టరీస్ బిల్డ్ చేసి మెటీరియల్స్ అలా అంతా చేసేసరికి 2008. బట్ ద బెస్ట్ పార్ట్, ఏ బ్రాండ్కి రాని రికగ్నైజేషన్ ఈ బ్రాండ్కి ఇనిషియల్ డేస్లో వచ్చింది. ఏంటో తెలుసా? 2008లోనే బ్రాండ్ స్టార్ట్ చేసిన వీళ్ళ ప్రోడక్ట్ వాల్యూ వల్ల, వీళ్ళు డెలివరీ చేసిన ఆ వాల్యూ వల్ల లిటరలీ బై 2010 నుంచి 2012 లోపు 4,000-5,000 జరగాల్సిన సేల్స్ లిటరలీ 12,000-15,000 పర్ ఇయర్ ఇన్ని సేల్స్ చేసేవాళ్ళు. సో అది గ్రాడ్యువల్గా పెరిగిపోయింది. దేనివల్ల తెలుసా? వేరే బ్రాండ్లో లేనిది వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అన్నది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఫస్ట్ థింగ్, వీళ్ళ యూనిక్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? యూనిక్ కాన్సెప్ట్ అన్నది కూడా కాదు, వీళ్ళ యూఎస్పి అనుకోండి మీరు. ఓకే. సో ఫస్ట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద అదర్ బ్రాండ్స్ మీరు చూసుకోండి, అశోక్ లేలాండే తీసుకోండి. అప్పట్లో అశోక్ లేలాండ్ కూడా కాదు, అప్పట్లో మనకి టాటా మోటార్స్ బాగా కమర్షియల్ వెహికల్స్లో దే ఆర్ టాప్ ఈవెన్ టిల్ టుడే. సో టాటా మోటార్సే మీరు తీసుకుంటే, టాటా మోటార్స్ కానివ్వండి, మహీంద్రా అండ్ మహీంద్రా వీళ్ళందరూ దే యూజ్డ్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ పర్ఫార్మెన్స్, ఓకే, అండ్ వెహికల్ యొక్క బాడీది వీటన్నిటిని. బట్ మన ఏఎండబ్ల్యూ వచ్చేసరికి
ఆపరేటర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూసారా, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. డ్రైవింగ్ సీట్స్ కానివ్వండి, ద ఎంటైర్ డ్రైవర్ ద క్యాబిన్ వాట్ దే హ్యావ్, దాంట్లో సేఫ్టీ, సీట్ సేఫ్టీ, వెహికల్ సేఫ్టీ, దానితో పాటు డ్రైవర్ సేఫ్టీ. అప్పట్లోనే సెన్సార్స్ ఉండేవి డ్రైవర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అలాంటి వెహికల్స్లో. సో దే ఆర్ మోర్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎంటైర్ డ్రైవర్ సేఫ్టీ. ఒక ఆపరేటర్కి ఎంతైతే కంఫర్ట్తో వాళ్ళు కంప్లీట్గా వర్క్ చేయొచ్చు ఆ వెహికల్స్ మీద అన్న దాని మీద బాగా ఫోకస్ చేశారు. అండ్ డెఫినెట్లీ ఆబ్వియస్గా ఏదైనా యూనిక్ ఉంది అంటే పీపుల్ అట్రాక్ట్ అవుతారు. అండ్ డెఫినెట్లీ వీళ్ళు సెల్ చేయడం, వీళ్ళు మార్కెట్ చేయడం ఆర్ వీళ్ళ ప్లేస్మెంట్ కూడా, మార్కెట్ ప్లేస్మెంట్ కూడా ఇట్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ బ్రాండ్స్. మహీంద్రాని తీసుకోండి, టాటా మోటార్స్ తీసుకోండి, ఐషర్ తీసుకోండి, అశోక్ లేలాండ్ తీసుకోండి, వీటి నుంచి మేము డిఫరెంట్, మాది సేఫ్టీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని వీళ్ళు కంప్లీట్గా మార్కెటింగ్ చేశారు. అండ్ యు నో వాట్, లిటరలీ 2 to 3 yearsలో 25% మార్కెట్ షేర్ని వీళ్ళు గ్రాప్ చేసుకోగలిగారు. అండ్ దాంట్లో కూడా డైరెక్ట్లీ 14% వచ్చేసరికి మనకి కంప్లీట్ మైనింగ్ సైడ్ నుంచి, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ దగ్గర నుంచి వచ్చే యూజ్ చేసే వెహికల్స్ ఉంటాయి చూసారా, టిప్పర్లు, వాటికి హై డిమాండ్ ఉంది. అండ్ యు నో వాట్, 2012లో దే ఆర్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్, థర్డ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ ఇండియా. అంటే టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా తర్వాత మన ఏఎండబ్ల్యూ ఉండేది. ఐ మీన్ టాప్ 3లో ఉన్న ఈ బ్రాండ్ 2025 కల్లా ఈ బ్రాండ్ లిక్విడేషన్ అయిపోయింది. లిక్విడేషన్ అంటే నథింగ్ బట్ కంపెనీకున్న ఫండ్స్ కానివ్వండి, కంపెనీకున్న ఇన్వెస్టర్స్ కానివ్వండి, అంత మనకు వచ్చిన ఆ మనీ అంతా మనం స్పెండ్ చేసేసరికి లాసెస్లో ఉండి కంపెనీని ఇంకా రన్ చేయలేము అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆపేస్తారో కంపెనీ అసెట్స్ని అమ్మేసి కంపెనీ మీద ఉన్న ఆ అప్పులు కానివ్వండి, లేదా యూ టేకెన్ ఎనీ ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళకి మనీ దే నీడ్ టు గివ్, సో అవంటూ ఇచ్చేస్తూ, లేదా ఎంప్లాయీ శాలరీస్ ఏమైనా హోల్డ్ చేస్తే అవన్నీ ఇచ్చేసి కంప్లీట్గా షట్ డౌన్ చేసేస్తారు. సో 2025కి కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది ఈ వెహికల్ బ్రాండ్ అన్నది ఏఎండబ్ల్యూ. అసలు అంత టాప్ 3లో ఉన్న ఈ బ్రాండ్ మన ఇండియా, సౌత్ ఇండియాలో అయితే అసలు రికగ్నైజేషనే లేదు. ఐ మీన్ అసలు నేను యూట్యూబ్లో ఒక్క వీడియో లేదు ఏఎండబ్ల్యూ మీద, చేసినోడు కూడా లేరు. సో ఇలాంటి టాప్ బ్రాండ్స్ మన ఇండియావి మనం ప్రమోట్ చేయకుండా బయట కంట్రీస్ వచ్చి మనం వాటిని ప్రమోట్ చేసి, బయట కంట్రీలో ఉన్న వెహికల్స్ గురించి మనం కేస్ స్టడీస్ చేసి, ఇది కాదు కదా. మనకు అసలు ఏఎండబ్ల్యూ అన్నది ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ కమర్షియల్ వెహికల్స్లో టాప్ 3లో ఉండేది. బట్ రైట్ నౌ 2025 కల్లా కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. అంటే ఎందుకు అయిపోయిందో తెలియాలి కదా. సో ద మెయిన్ రీజన్ ఆఫ్ ద ఎంటైర్ ఫాల్ ఏంటో తెలుసా, కాంపిటీషన్. లిటరలీ టాటా మోటార్స్ ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా, జస్ట్ వీళ్ళిద్దరి వల్లే ఎంటైర్ మన ఏఎండబ్ల్యూ వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోయారు. ఎందుకో చెప్పాలా, మన టాటా మోటార్స్ తీసుకోండి లేదా మహీంద్రా తీసుకోండి, వాళ్ళ పాకెట్స్ అన్నవి లిటరలీ మనీతో నిండిపోయేవి. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ R&D ఉంది, మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మన ఇండియాలోనే, డిస్ట్రిబ్యూషన్, క్రేజీ డిస్ట్రిబ్యూషన్, అలా ఎన్నో ఉన్నాయి కదా వీళ్ళకి. ఐ మీన్ ఇట్స్ ఎ వెల్ సిచ్యువేటెడ్ కంపెనీ అప్పటికే. సో వేరే చిన్న బ్రాండ్ ఏదో కొత్తగా యూనిక్ ప్రోడక్ట్ వచ్చింది, లేదా వాళ్ళ దాంట్లో ఏదైనా సంథింగ్ యూనిక్ ఉంది, అందుకే పీపుల్ అట్రాక్ట్ అవుతున్నారని ఈ బ్రాండ్స్ తెలుసుకోలేవా? సో వన్స్ ఈ బ్రాండ్స్ అవి తెలుసుకున్నాక వాట్ హ్యాపెన్స్, దే రీఇంజినేట్ దిస్ థింగ్స్, అవే ఇంప్లిమెంట్ చేశారు, ఆటోమేటిక్గా వీళ్ళ సేల్సే పెరుగుతాయి. ఎందుకంటే ప్రైజింగ్ వైజ్ వీళ్ళు కాంపిటేటివ్ ఉంటారు. అదే ఆప్షన్స్ వీడు టాటాలో ఇవ్వడం స్టార్ట్ చేశారు, మహీంద్రాలో ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో కాంపిటీషన్కి అస్సలు తట్టుకోలేకపోయింది. బట్ అయినా 2014 తీసుకోండి, 2015 తీసుకోండి, 2016 తీసుకోండి, స్టిల్ ఆ స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉన్న మన ఏఎండబ్ల్యూ బ్రాండ్ 4%, ఓకే, 4% ఆఫ్ మార్కెట్ షేర్ ఇంకా అలా పట్టుకుని ఉంది మన మైనింగ్ సెక్టార్లో. కంప్లీట్ టిప్పర్ లారీలకి దే ఆర్ వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు, వాళ్ళ డ్యూరబిలిటీకి. అండ్ సెకండ్ థింగ్, ఇంజన్ హార్స్ పవర్ ఆల్మోస్ట్ 175 to 225 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజన్స్ వీళ్ళు యూటిలైజ్ చేసేవాళ్ళు. అండ్ నేను ఒక్క పాయింట్ మిస్ అయ్యాను, అసలు బేసికలీ ఇది ముందు చెప్పాలి. యూనిక్ పాయింట్ అంటే నేను ఓన్లీ ఒక్క పాయింట్ అన్నా, ఏది,
డ్రైవర్ సేఫ్టీ కానివ్వండి, డ్రైవర్స్ క్యాబిన్ గురించి అన్నా కదా. బట్ ఇంకొక పాయింట్ ఉంది. మీరు టాటా మోటార్స్ తీసుకోండి, మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకోండి, దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్ స్పేర్ పార్ట్స్ కోసం, కమర్షియల్ పార్ట్స్ కోసం, కార్లో ఇంజన్స్లో వాడే వాటికి. బట్ ఏఎండబ్ల్యూ ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేద్దామని వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్, అక్కడే ఆ కమర్షియల్ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో బయట నుంచి తెప్పించాలి అన్నవి, దే స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బై దేర్ ఓన్. ఇది ఒక ప్లస్ పాయింట్. దేనికి? మీరు సింపుల్ రీజన్, మనం కారు కొంటున్నా, ఏదన్నా హెవీ ట్రక్స్ కొంటున్నా, మన మైండ్లో ఉండేది ఏంటి అంటే సర్వీస్ ఒకటి బాగుండాలి, ఆఫ్టర్ సర్వీస్ అన్నది. నౌ నాకు ఏదన్నా స్పేర్ పార్ట్ పోయింది, నేను టాటా దగ్గరికి వెళ్ళా, టాటా వాళ్ళు ఏమంటారంటే, అప్పట్లో గురించి చెప్తున్నా, అది బయట నుంచి రావడానికి 7 days 8 days పడుతుంది, నేను కార్ని పక్కన పార్క్ చేసో లేదా నా ట్రాలియర్ని పక్కన పార్క్ చేసి నేను వేరే పనులకి వెళ్ళలేను కదా. సో అది మెయిన్ గ్యాప్గా ఫౌండ్ చేసిన మన ఏఎండబ్ల్యూ లిటరలీ స్పేర్ పార్ట్స్ అన్నీ మన వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, అవే పార్ట్స్ వీళ్ళు ఇక్కడ యూటిలైజ్ చేసేవాళ్ళు. సో ఆఫ్టర్ సర్వీస్ చాలా బాగుండేది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫండ్స్ లేవు. ఫండ్స్ లేకపోతే ఏమవుతుంది, నువ్వు కార్స్ని ద వెహికల్స్ని అప్గ్రేడ్ చేయలేవు. సో నువ్వు ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసినా సేమ్ ప్రోడక్ట్ దింపుతావు కదా, దాంట్లో R&D చేయడానికి కొత్తగా రీసెర్చ్ చేసి దాంట్లో కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఏం చేయొచ్చు. అండ్ వర్స్ట్ పార్ట్ ఇంకా ఏంటో తెలుసా, మార్కెటింగ్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఒక్కసారి ఎవరికన్నా ఐడియా ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. అసలు నేను ఏఎండబ్ల్యూ అని చెప్పే వరకు మీలో ఎంతమందికి అసలు ఏఎండబ్ల్యూ బ్రాండ్ ఉందని తెలుసు? ఇదే ఇక్కడ మార్కెటింగ్. అదే నేను అశోక్ లేలాండ్ గురించి చెప్పిన, అదే నేను టాటా మోటార్స్ గురించి చెప్పిన, ఇవన్నీ మాకు తెలుసురా నువ్వేంటి చెప్పేది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం వాటిని. బట్ ఏఎండబ్ల్యూ టాప్ 3 మన ఇండియాలో ఉంటూ మనకు తెలియపోవడం ఏంటి? ఎందుకంటే వాళ్ళ రీచ్ లేదు, వాళ్ళ మార్కెటింగ్ అసలు బాగా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఉన్నదే కొద్దిగా డబ్బులు, ఆ కొద్దిగా డబ్బుల్లో కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ రీసెర్చ్ మీద చిన్న చిన్న డెవలప్మెంట్స్ కోసం యూజ్ చేశారు. సో అలా మనీ ఎక్కువ జనరేట్ అవ్వకపోవడం వల్ల, బట్ స్టిల్ వీళ్ళు లిటరలీ పర్ ఇయర్ 50 to 60,000 వెహికల్స్ని సెల్ చేసేవాళ్ళు. బట్ స్టిల్ మీకు ఎండ్ ఆఫ్ ద డే మనకి కొత్తదనం లేకుండా అదే ప్రోడక్ట్ని నువ్వు మార్కెట్లో దించుతుంటే ఆబ్వియస్గా మన కాంపిటీటర్స్ ఊరుకుంటారా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర రీసెర్చ్ టీమ్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక R&D డెవలప్మెంట్ టీమే ఉంది, కొత్త ఎక్స్పెరిమెంట్లు చేశారు, జనాలకి నచ్చింది. లిటరలీ మన టాటా మోటార్స్ ఇప్పుడు టాప్లో ఉంది తెలుసా. మన ఇండియన్ మార్కెట్ షేర్ 34% కంప్లీట్ మార్కెట్ షేర్ టాటా వాళ్ళు కంప్లీట్గా ఎక్వైర్ చేసుకున్నారు. దాని తర్వాత ఏ బ్రాండ్ తెలుసా? మహీంద్రా అండ్ మహీంద్రా 31%. ఎస్, దాని తర్వాత ఏంటో తెలుసా? మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అశోక్ లేలాండ్. సో అశోక్ లేలాండ్ గురించి తెలియని వాళ్ళు ఎంతమంది? సో ఆల్మోస్ట్ 14 to 16% ఆఫ్ ద మార్కెట్ షేర్ వీళ్ళ దగ్గర కూడా ఉంది. దాని తర్వాతది మీకే వదిలేస్తున్నా, మీరే గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. సో ఈ ఎంటైర్ కేస్ స్టడీలో మనకు అర్థమైంది ఏంటో తెలుసా? టాటా మోటార్స్ వాళ్ళు, మహీంద్రా వాళ్ళు, వాళ్ళ వెహికల్స్ నార్మల్గా ఉన్నా కానీ పక్కన వాళ్ళ దాంట్లో ఏదైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అవి వీళ్ళు అడాప్ట్ చేసుకుని దాని తగ్గట్టుగా మార్కెటింగ్ చేసి జనాల్లోకి క్లియర్గా తీసుకువెళ్ళారు. అండ్ ఆబ్వియస్గా అది హీరో అయింది. బట్ ద రియల్ హీరో ఏదైతే మన ఏఎండబ్ల్యూ వెహికల్ ఉందో, అది ఎంత హీరో అయినా వాళ్ళ దగ్గర మనీ లేకపోవడం వల్ల ఆబ్వియస్గా మన కాంపిటీటర్స్ ఎంత స్ట్రాంగ్ అంటే కొత్త బ్రాండ్ని ఎవరు రానియరు. సో అలా దీన్ని కూడా తొక్కేశారనమాట. సో మన ఏఎండబ్ల్యూ బ్రాండ్ మళ్ళీ ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఎలాంటి రీఎంట్రీ ఇవ్వాలి అంటే, ఏ సెగ్మెంట్లో రీఎంట్రీ ఇస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వచ్చు ఈసారి. ఒకప్పుడు కాంపిటీషన్ తట్టుకోకే వాళ్ళు కంప్లీట్గా షట్ డౌన్ చేశారు కదా. అలాంటిది మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి అంటే అసలు ఏ బ్రాండ్కి ధీటుగా ఇవ్వాలి వాళ్ళు, ఎలాంటి కొత్త టెక్నాలజీ వీళ్ళు కనుక ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఎలా పెరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు లాగ్ అయింది ఎక్కడ అంటే బ్రాండ్ వాల్యూ పెంచుకోలేకపోయారు, మార్కెటింగ్ చేయలేకపోయారు. ఆబ్వియస్గా న్యూ అడాప్టబిలిటీ లేదు వాళ్ళ వెహికల్స్లో, దానివల్లే కంప్లీట్గా ఫెయిల్ అయింది. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే,
ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ డైరెక్ట్గా ఒక కంపెనీ సిచ్యువేట్ చేసి అతనుకున్న లీడర్షిప్ స్కిల్స్తో 25% మార్కెట్ షేర్ని గ్రాప్ చేసుకొని దాంతోపాటు టాప్ 3 లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్గా మన ఇండియాలో ఉంటూ దాని తర్వాత స్లోగా గ్రాడ్యువల్గా మన కంపెనీ అన్నది డౌన్ అయిపోయింది. బట్ ఆ ఇనిషియల్ గ్రోత్ ఏదైతే వచ్చిందో దాట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడున్న ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి అప్పుడున్న ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు కనుక ఏదన్నా పాయింట్ ఇక్కడి నుంచి పిక్ చేసుకోవాలి, లేదా మీరు కనుక ఇదొక కంపెనీలో ఈ పాయింట్‌ని ఫిక్స్ చేసి ఉంటే కంపెనీ ఇంకా రన్ అయ్యేది అని ఏమనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో వీడియో కనుక నచ్చినట్టయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, సపోర్ట్ని తెలియజేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.